హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను హోటల్లో చేసుకునే కొబ్బరి చట్నీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మనకి హోటల్లో తినేటప్పుడు ఈ చట్నీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా అదే టేస్ట్ అనమాట. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్నాక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అనేవి మీరు కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి చూసి పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా కుదురుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసి ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై చేశారంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా కొద్దిగా మనకు ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన వరకు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాక దీనిలో మనం కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి. ఈ కొబ్బరి అనేది మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకున్నాక దీనిలో కొద్దిగా చింతపండు అనేది వేసుకోండి. చింతపండు కూడా ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేసారంటే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. దీనిలో 1 వెల్లుల్లి రెబ్బ వేసుకోండి. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, కొత్తిమీర అనేది దీనిలో వేసుకోండి. వేసి దీన్ని ఒకసారి మనం మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మీరు చట్నీ పల్చగా కావాలనుకుంటున్నారా లేదా చిక్కగా కావాలనుకుంటున్నారా అనేది మీ ఆప్షనల్ అది. సో వాటర్ యాడ్ చేసి మనం ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాం. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక దీనిలో 1 ఎండుమిరపకాయ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం చట్నీలో వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.